హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. చాలామంది సోషల్ మెటీరియల్ని తెలుగులో పెట్టమని చెప్పేసి చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం నేను చూశాను. అయితే చాలామంది చాలా ఎక్కువ మంది పెడుతున్నారు కాబట్టి నేను ఎలాగైనా మీకు ఈ మెటీరియల్ అందించాలని చెప్పేసి చాలా కష్టపడ్డాను. చాలా అంటే చాలా కష్టపడ్డాను ఈ మెటీరియల్ నేను నా దగ్గరికి తీసుకురావడానికి. కాబట్టి దయచేసి ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో, సోషల్ ఎవరైతే తెలుగులో రాస్తున్నారో, మీకు ప్రస్తుతానికి జాగ్రఫీకి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఎకనామిక్స్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను. ప్రస్తుతానికి మీరు బాగా చదవండి. నా దగ్గరికి పాలిటీ మరియు హిస్టరీ వచ్చిన తర్వాత అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి నాకు ఇవే దొరికాయి. చాలా కష్టపడితే అది కూడా మీకోసం నాకు తప్పలేదు. యాక్చువల్గా అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియమే వర్క్ చేస్తున్నాను. కానీ తెలుగు మీడియం సార్ అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడంతో నేను ఏదోలాగా మొత్తం మీద కష్టపడి వాళ్ళని అడిగి నేను ఈ మెటీరియల్ సాధించడం జరిగింది. సో ఫస్ట్ జాగ్రఫీ పీడిఎఫ్ నేను చూపిస్తున్నాను. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, చూసుకోండి. ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. మీరు స్లోగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో రాసుకుని ఇందులో చదువుకోండి. మీకు చాలా స్లోగా స్క్రోల్ చేస్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ నీట్గా ఒక్కొక్కటి చదువుకుని వెళ్ళిపోండి. అయితే ఇక్కడ ఎస్సీఆర్టీ వారి ప్రశ్నలు ఉంది కదా, ఈ ఎస్సీఆర్టీ వారి ప్రశ్నలు అని ఉందంటే కనుక వాళ్ళు ఎవరు చదవాలంటే ఈ క్వశ్చన్స్ ఏ గ్రూప్ వాళ్ళు, బి గ్రూప్ వాళ్ళు ఇద్దరు చదవాలి. అంటే స్లో లెర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు చదవాలి. హై అచీవర్స్ వాళ్ళు కూడా చదవాలి. కింద ఇంకా నేను స్క్రోల్ చేసేటప్పుడు అదనపు ప్రశ్నలు ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా ఏ గ్రూప్ వాళ్ళు మాత్రమే చదవాలి. అలాగని బి గ్రూప్ వాళ్ళు స్లో లెర్నర్స్ చదవాల్సిన అవసరం లేదంటే కనుక ముందు చదివేసిన తర్వాత అవి కూడా చదివే ఒప్పుకుంటే ఖచ్చితంగా చదవండి. ఓకేనా? వనరులు మరియు అభివృద్ధి అనే పాఠంలో నుంచి 1 మార్క్ ప్రశ్నలు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా 1 మార్క్స్. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత ఉండాలి? 33%. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు అన్నీ కూడా 1 మార్క్స్ నీట్గా మీకు పొందుపరచడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా మీరు 1 మార్క్స్ అయితే ఇక్కడ చదివేసుకోవచ్చు. మిగతా 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఏమైనా ఉంటే అవి మీరు నోట్ చేసుకోండి. మీ బుక్లో నోట్ చేసుకుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీ దగ్గర ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా మీ బుక్లో ఇప్పటివరకు దేనిలో చదివారో అందులో మాత్రమే చదవండి. కొత్తగా మాత్రం ఎక్కడ మెటీరియల్స్ చదవద్దు. ఒకవేళ ఇప్పటివరకు ఏమైనా చదవకుండా ఉంటే కనుక అప్పుడు ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇందులో చదవండి నోట్ చేసుకుని. చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు అదనపు ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ వరకు మాత్రం స్లో లెర్నర్స్ చదువుకుంటే సరిపోద్ది. ఈ అదనపు ప్రశ్నలు అనేవి మీకు ఓపుకుంటే స్లో లెర్నర్స్ కూడా చదవండి. కానీ ఏ గ్రూప్ వాళ్ళు మాత్రం అవి సరిపోవు, ఇవి కూడా ఖచ్చితంగా చదవాలి. నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. ఏ నేలలో తక్కువ హ్యూమస్ ఉంటుంది? శుష్క నేల అనేది ఆన్సర్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి, అన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలే, అన్నీ కూడా ఏది కూడా వ్యర్థమైన ప్రశ్నలు కాదు. చాలా జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్, అటవీ మరియు వన్యప్రాణుల వనరులు. ఈ లెసన్ నుంచి 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. ఆ 4 మార్కుల ప్రశ్న కూడా మీకు స్క్రోల్ చేస్తాను. జీవవైద్యం అనగానేమి? మానవ జీవితాలకు జీవవైవిధ్యం ఎందుకు ముఖ్యమైనది? నెక్స్ట్ క్వశ్చన్, మానవ కార్యకలాపాలు వృక్షజాలు మరియు జంతువుల యొక్క క్షీణతను ఎలా ప్రభావితం చేశాయి వివరించండి. ఈ ప్రశ్న ఒకటి. తర్వాత అభయ అరణ్యాలు, రక్షిత అడవుల మధ్య తేడాలు. ఓకే, ఆ 3 అందరూ చదువుకోవాలి. అయితే ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అదనపు ప్రశ్నలు కూడా కింద కూడా చదవాలి. స్క్రోల్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. క్వశ్చన్స్కి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే ఫాంట్లో రాశారు. ఇక్కడ అండర్లైన్ చేసింది చూడండి, ఇగో గీత ఉంది కదా, ఇలాగ అండర్లైన్ చేసింది అంటే కనుక అది క్వశ్చన్ నెంబర్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, అది క్వశ్చన్ అని అర్థం.
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, టైగర్ ప్రాజెక్ట్ గురించి రాయమన్నాడు, దానికి ఆన్సర్ కూడా అక్కడ ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయి. నెక్స్ట్ జల వనరులు అనే టాపిక్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇందులో ఇవ్వడం జరుగుతుంది, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదనపు ప్రశ్నలు అంటే ఖచ్చితంగా హై అచీవర్స్ చదువుకోవాలి అవి. నెక్స్ట్ వ్యవసాయం అనే టాపిక్లో నుంచి ఇంకో 8 మార్క్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ సోషల్లో అంటే జాగ్రఫీలో 2 8 మార్కులు వస్తాయి. చూసుకోండి, క్వశ్చన్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి పాజ్ చేసుకుని, ఎందుకంటే పెద్ద పీడిఎఫ్ కాబట్టి కొంచెం ఎక్కువ లెంత్ వస్తుంది, అందుకే నేను కొంచెం స్పీడ్ చేశాను, మీరు జాగ్రత్తగా స్లో పెట్టుకొని చూడండి. నెక్స్ట్ ఖనిజాలు మరియు శక్తి వనరులు అనే టాపిక్లో నుంచి 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఆ 4 మార్కులు సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర శక్తి వనరుల మధ్య తేడాలు రాయండి. భారతదేశంలో సౌరశక్తికి ఉజ్వల భవిష్యత్తు ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? భారతదేశంలో బొగ్గు విస్తరణ గురించి వివరించండి. మనం ఖనిజ వనరులను ఎందుకు సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి? అదనపు ప్రశ్నలు మాత్రం హై అచీవర్స్ చదవాలి. మైనర్లు మరియు పర్యావరణ ఆరోగ్యంపై మాన్యం గనుల త్రవ్వకం యొక్క ప్రభావాలు ఏమిటి? ఓకే, ఉత్పాదక పరిశ్రమలు ఇందులోంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అవి కూడా మీరు ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన ప్రశ్నలు అంటే ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి. అదనపు ప్రశ్నలు మాత్రం హై అచీవర్స్ ఖచ్చితంగా చదవాలి. బిహెచ్ఈఎల్ని విస్తరించాలి, టిస్కోని విస్తరించాలి, నాల్కో, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఎస్సీఆర్టీ 2 మార్క్ ప్రశ్నలు, ఇవి 2 మార్క్ క్వశ్చన్స్ అందరూ చదవాలి. ఇవన్నీ కూడా జాగ్రఫీ లెసన్స్లో నుంచే నేను స్క్రోల్ చేస్తున్నాను. అదనపు ప్రశ్నలు అంటే కనుక, అదనపు 2 మార్కులు అంటే కనుక హై అచీవర్స్ ఖచ్చితంగా చదవాలి. అదనపు 1 మార్కులు ఇక్కడ నుంచి కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు. అక్కడి నుంచి 1 మార్కులు స్టార్ట్ అవుతున్నాయి. అదనపు 1 మార్కులు అంటే హై అచీవర్స్ కోసం. లేదు సార్ మేము అన్నీ కవర్ చేసేస్తామంటే ఇంకా మరీ మంచిది, అన్నీ కూడా చదువుకుంటే మంచిది, మంచి మార్కులు వస్తాయి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. మీరు ఇవన్నీ చదువుకోండి. వీటితో పాటుగా నా సజెషన్ ఏంటంటే 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదండి, ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్, మీ దగ్గర లేకపోతే మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూసి ఆ క్వశ్చన్స్ ప్లస్ ప్రీ ఫైనల్ పేపర్ మరియు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా కవర్ చేస్తే సోషల్లో చాలా అద్భుతమైన మార్కులు మీరు సాధిస్తారు. జాతీయ ఆర్థిక జీవనాడులు అందులోంచి 2 మార్క్ ఒకటి వస్తుంది, చూసుకోండి. వాణిజ్యం అంటే ఏమిటి? అంతర్జాతీయ మరియు స్థానిక వాణిజ్యాల మధ్య తేడా రాయండి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గురించి రాయండి. రైలు రవాణా ఎక్కడ అత్యంత అనుకూలమైన రవాణా సాధనం, ఎందుకు? స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు అనగానేమి? ఇలాంటి క్వశ్చన్స్ చదవాలి. భారతదేశం పశ్చిమ తీరంలో గల ఏమైనా 2 ప్రధాన నౌకాశ్రయాలు పేర్కొనండి. అదనపు ప్రశ్నలు 2 మార్కులు అదనపు ప్రశ్నలు చదువుకోవాలి ఏ గ్రూప్ వాళ్ళు. భారతదేశంలో వాణిజ్యంగా పర్యాటక ప్రాముఖ్యతను వివరించండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు టిక్ పెట్టుకొని చదవాలి. ఇక్కడతో జాగ్రఫీ అయిపోయింది. నెక్స్ట్ ఎకనామిక్స్ అభివృద్ధి అనే టాపిక్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మీరు 4 మార్క్ క్వశ్చన్ ఫస్ట్ డిస్ప్లే చేస్తున్నాను, చూసుకోండి. అభివృద్ధి యొక్క ఏవైనా 4 లక్షణాలు రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మానవ అభివృద్ధిలో పౌరులు వస్తు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సుస్థిరత అనేది అభివృద్ధిలో ఎందుకు ముఖ్యమైనది. ఫిఫ్త్ క్వశ్చన్ పట్టికిచ్చాడు, చూసుకోండి. పట్టికిచ్చి దాని నుంచి సమాధాన ఆన్సర్లో మనం రాయాలి. 6వ క్వశ్చన్ పట్టిక. ఈ పట్టికలు జాగ్రత్తగా చూసుకోండి. ఆ పట్టికలోంచి ప్రశ్నలు వేస్తే మనం జవాబుల పట్టికను చూసి జాగ్రత్తగా రాయాలి. 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి యుఎన్డిపి చాలా ఇంపార్టెంట్, బిఎంఐ చాలా ఇంపార్టెంట్, ఐఎంఆర్ చాలా ఇంపార్టెంట్. అదనపు 1 మార్కులు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి.
బాడీ మాస్ ఇండెక్స్. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు. ఈ టాపిక్ నుంచి ఒక 8 మార్క్ వస్తుందండి, జాగ్రత్తగా చూసుకోండి. వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగాల మధ్య తేడాలు వివరించండి, చాలా ఇంపార్టెంట్. SCRT వల్ల 4 మార్కుల ప్రశ్నలు. చూడండి, టేబుల్ ఇస్తున్నాడు, టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ పట్టిక ఇస్తున్నాడు, ఆ పట్టికని చూసి మనం సమాధానం రాయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అదనపు ప్రశ్నలు 8 మార్కుల్లో. నెక్స్ట్ ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనే చాప్టర్ నుంచి 1 మార్క్ ప్రశ్నలు 2 వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. సో 1 మార్క్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. ILO అంటే ఏంటి, SEZ అంటే ఏంటి. 2 మార్క్ క్వశ్చన్లు ఎక్కడి నుంచి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే సోషల్ తెలుగులో రాస్తున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ వినియోగదారులు హక్కులు అనే చాప్టర్ నుంచి 4 మార్క్ ప్రశ్నలు 1 వస్తుంది. ఇవన్నీ కూడా కోప్రా గురించి చాలా ఇంపార్టెంట్. SCRT 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 2 మార్క్ క్వశ్చన్స్. వినియోగదారుల ఫోరమ్స్లో అంటే ఏమిటి, కోప్రా లక్ష్యాలు ఏమిటి, చాలా ఇంపార్టెంట్. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం. అదనపు ప్రశ్నలు ఎక్కడి నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి. ప్రామాణీకరణ లోగోలు అంటే ఏమిటి. సో ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగు మీడియంలో మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇది అవసరమో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇంకా మీకు ఏం కావాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.